వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్లీ కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడక ఎల్ఎండి, మిడ్మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు అడిగంటిపోయాయి. మళ్లీ 2004 నాటి కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల జలకళ సంతరించుకోవాలంటే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరమే ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. ప్రాజెక్టుల వద్ద గ్రౌండ్ రియాలిటీని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. ఎలినో ప్రభావంతో ఇప్పటి వరకు కూడా ఒక వర్షపు చుక్క కూడా రాని నేపథ్యంలో భూగర్భ జలాలు ఎండిపోవడమే కాదు, బోరింగుల్లో కూడా నీళ్లు లేని దుస్థితి నెలకొందని చెప్పాలి. అంటే పట్టణాలలో చూసుకుంటే కూడా పలు నగరాల్లో కావచ్చు, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు ఎండిపోవడంతో బోరింగులో నీళ్లు లేని పరిస్థితిలో తాగునీటికి కటకటగా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా జలాశయాల విషయానికి వస్తే ఇటు ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండి, అన్నపూర్ణ ఇవన్నీ కూడా అంటే కనీసం మినిమం వాటర్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఎల్లంపల్లి సంబంధించి చూసుకుంటే 20 టీఎంసీల కాను 7 టీఎంసీలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మిడ్మానేర్ పరిస్థితి కూడా 27 టీఎంసీలకు 7 టీఎంసీలు ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఎల్ఎండి విషయానికి వస్తే కూడా 24 టీఎంసీలకు గాను 5.5 టీఎంసీలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అంటే జలాశయాలన్నీ కూడా ప్రస్తుతం వెలబెలబోతూ చాలా దీనావస్థలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎల్ఎండి వద్ద ఉన్నాం. ఎల్ఎండి పరిస్థితి చూసుకుంటే చూడొచ్చు మనం 24 టీఎంసీలు ఉండాల్సినటువంటి ఎల్ఎండి ప్రస్తుతం అయితే నీళ్లు లేక వెలబెలబోతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి చోట కూడా ఇటు గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే ఇటు చెరువుల్లో, కుంటల్లో నీళ్ళు లేకపోవడం ఒకటైతే, ఎల్లంపల్లి విషయానికి వస్తే కూడా ఈ 20 టీఎంసీల కాను ప్రస్తుతం అయితే 7 టీఎంసీలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే హైదరాబాద్కు మంచినీటి ముప్పు తప్పదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఓవైపు భూగర్భ జలాలు ఎండిపోవడం, నగరంలో పలు చోట్ల కూడా ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ట్యాంకర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో నీళ్ళు వస్తున్న నేపథ్యం ఒకటైతే, అయితే ముఖ్యంగా ఇటు హైదరాబాద్కు మంచినీటి వసతి ఇటు ఎల్లంపల్లి ద్వారా వస్తుంది. ఇటు అంటే ప్రత్యేకంగా 10 టీఎంసీల మంచినీరు అందించే ప్రాజెక్ట్ ఏది ఉందంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రమే. ప్రస్తుతం అయితే నీళ్లు లేక చాలా అంటే 7 టీఎంసీలు 7.5 టీఎంసీలు ఉన్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా కంటిన్యూ కొనసాగితే ఇంకో వారం 10 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ప్రాజెక్ట్ నుంచి మోటార్లు పెట్టి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి అయితే వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎల్లంపల్లి ద్వారా ఒక హైదరాబాద్కు మంచినీటి వసతే కాదు, ఇంకోవైపు ఇటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్కి కూడా నీళ్లు పంపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మొత్తం మీద ఎల్లంపల్లి మొత్తం 20.17 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 7 టీఎంసీలు 7.5 వరకు ఉంటే ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇది డెడ్ స్టోరేజ్ విషయానికి వస్తే 2.5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ పోతే మిగిలిన వాటర్తో ఈ కాలం వెల్లదీసుడు చాలా కష్టంగానే చెప్పాలి. ఈ డెడ్ స్టోరేజ్ ఎల్లంపల్లి ద్వారా చూసుకుంటే హైదరాబాద్కు తాగునీరు కావచ్చు, ఎన్టీపీసీకి కావచ్చు, టీఎస్టీపీపీకి కావచ్చు, అంటే సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, మరోవైపు ఆర్ఎఫ్సిఎల్కు అంటే ఇవన్నీ మిషన్ భగీరథ, ఇవన్నిటికి కూడా నీళ్ళు అందించాల్సింది ఎల్లంపల్లి. ఇంకోవైపు ఈ కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా కూడా తాగునీటి సరఫరా కూడా మిషన్ భగీరథ ద్వారా ఇక్కడి నుంచే వస్తుంది. సంవత్సరానికి చూసుకుంటే ఎన్టీపీసీకి 6.5 టీఎంసీలు, ఆర్ఎఫ్సిఎల్కు 1 టీఎంసీ, హైదరాబాద్ తాగునీరుకు 10 టీఎంసీలు, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల మిషన్ భగీరథ ద్వారా చూసుకుంటే కూడా ఇటు 1.5 టీఎంసీలు నీళ్లు కేటాయింపులు ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కాకుండా కూడా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కూడా నడుస్తూ ఉంటుంది. దీనికి కూడా టీఎస్టీపీపీ కింద నీళ్లు అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి విషయానికి వస్తే తక్కువ నీరు ఉండడం ఒకటైతే, హైదరాబాద్కు ప్రస్తుతానికి 331 క్యూసెక్ల నీరు క్యాజువల్గా పంపిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం అయితే 275 క్యూసెక్ల నీరు మాత్రమే పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్లో ఉంటేనన్నా హైదరాబాద్కి నీళ్లు పంపడం ఈజీ అవు, కానీ ప్రస్తుతం ఎల్లంపల్లిలో ఇన్ఫ్లో లేదు. మనం చూస్తున్న విజువల్స్ ఇది ఎల్ఎండికి సంబంధించినటువంటిది. డెడ్ స్టోరేజ్కి అంటే 5.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి, 24 టీఎంసీలు ఉండాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే నీళ్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఎల్లంపల్లి విషయానికి వస్తే యాక్చువల్గా అయితే 20.17 టీఎంసీల నీళ్లు ఉండాలి, కానీ 7 టీఎంసీలు ఉన్నాయి. ఇటు మిడ్మానేరు 27.55 టీఎంసీల కానీ 7.44 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అన్నపూర్ణ 3.5 టీఎంసీలకు 1.45 ఉంది. ఇటు ఎల్ఎండి విషయానికి వస్తే 24.34 టీఎంసీలకు గాను 5.58 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇటు ఎస్ఆర్ఎస్పీ విషయానికి వస్తే కూడా 80.5 టీఎంసీలకు గాను 15 టీఎంసీలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద ఎల్నినో ప్రభావంతో ఇటు వానాకాల సేద్యం కూడా చాలా కష్టంగా ఉంది. మల్యాల వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు వరద కాలువ ద్వారా నీళ్ళని ఇవ్వండి, మేము వ్యవసాయం చేసుకుంటాం, ఎల్నినో ద్వారా వర్షాలు పడట్లేదు, ప్రస్తుతం వరద కాలువకు నీళ్లు
ద్వారానని వస్తే మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పి రైతులు పెద్ద ఎత్తున మల్యాల క్రాస్ రోడ్డు వద్ద ధర్నా చేసినటువంటి నేపథ్యం. ఇంకోవైపు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యక్షంగా దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి ఇటు అందరు కలిసి కూడా ఇటు కన్నెపల్లి పంపును సందర్శించినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్యారేజీలన్నీ కూడా అంటే ఈ రిజర్వాయర్లలో నీళ్లు లేక వెలబెలబోతూ కనిపిస్తున్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఏదో విధంగా కన్నెపల్లి పంపులు ఆన్ చేసి కన్నెపల్లి పంపుల ద్వారా ఈ జలాశయాల్ని నింపితే తప్ప ప్రత్యామ్నాయం లేదంటూ కూడా ఒకరోజు ప్రత్యేకంగా కన్నెపల్లి పంపు సందర్శించినటువంటి పరిస్థితి. అంటే ప్రత్యక్షంగా ఆకాశం వైపు చూస్తున్నటువంటి రైతన్నకు వ్యవసాయం చేయాలా చేయొద్దని ఒక మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇంకోవైపు తాగునీటికి కూడా చాలా కష్టం వస్తుందేమో అని చెప్పి కూడా ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ రిజర్వాయర్లో చూసినా కూడా నీళ్లు లేవు అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కలకలలాడాల్సిన జలాశయాలు ఈ పాటికి వెలవెలబోతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సాగునీరు పక్కన పెడితే అసలు తాగునీరుకే చాలా కష్టతరమైనటువంటి గడ్డు రోజులు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే జలాశయాలన్నీ కూడా చాలా తక్కువ నీటితో ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ డెడ్ స్టోరేజ్కి వస్తే మాత్రం చాలా తాగునీటికే చాలా కష్టతరమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ప్రస్తుతం అయితే రైతాంగం ఏం చెప్తున్నారంటే మరి కన్నెపల్లి పంపు ద్వారా వీలైతే తప్పకుండా ఆ నీటిని వినియోగించుకొని రైతాంగానికి అందించండి అని చెప్తున్న నేపథ్యం ఒకటైతే ఈ జలాశయాలు నింపితే తప్ప భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. లేకుంటే మాత్రం ఇటు జలాశయాలు కనుక వెలబెలబోతూ కనిపిస్తే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. అట్లా ఎండిపోతే మాత్రం చెరువుల్లో ఊటలు రావు, ఇటు బోర్లు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇంకోవైపు కుంటల్లో కూడా నీళ్ళు ఉండని పరిస్థితి ఉంటుంది. అంటే ఈ విధంగానే కొనసాగితే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు ఎండిపోవడంతో చాలా చోట్ల కూడా బోర్లు ఎండిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడే జూలై మాసంలోనే ఈ విధంగా ఉంటే ఇదే వాతావరణం ఇట్లాగే ఉండి వర్షాలు కనుక పడకపోతే చాలా కష్టతరమయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాదు తాగునీటి విషయం కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల ఈ అన్నిటికీ తాగునీటి వసతి కావచ్చు, ఇటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ఇవన్నిటికి కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా అలర్ట్నెస్గా వాటర్ను కనుక తగిన రీతిలో సమయానికి కనుక నీరు ఏ విధంగానైనా కన్నెపల్లి పంప ద్వారా నీళ్లు తెస్తే తప్ప వేరే అవకాశం అయితే కనిపించట్లేదంటూ కూడా నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్కు తాగునీటి విషయమే కావచ్చు, ఇటు లోకల్ ఉన్నటువంటి నగరాలకు సంబంధించినటువంటి తాగునీటి విషయమే కావచ్చు, ఇంకోవైపు ఇటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ వీటన్నిటికి కూడా ఈ ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇవన్నీ పల్లి పంపదు నుంచి నీళ్లు ఏదో విధంగా ఎత్తిపోయండి, ప్రాజెక్టులు నింపండి, లేకుంటే మాత్రం తీవ్ర కష్టాలు వస్తాయని చెప్పి రైతాంగం కూడా తీవ్ర ఏదైనా గురవడే కాదు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు కానీ నిపుణులు కానీ ప్రజలు కానీ చెప్పేది ఏంటంటే ఏదో విధంగా ఆల్టర్నేట్గా చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో సాగునీటి విషయం పక్కన పెడితే తాగునీటికి మాత్రం చాలా గడ్డు రోజులు వస్తాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రాజెక్టులు చూసినా కానీ నీళ్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జూలై మాసం వచ్చింది, రైతులు ఇప్పటికి కూడా అటు మబ్బుల వైపు చూస్తున్నారే కానీ ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ వర్షాలు అయితే రావట్లేదు. మరి వ్యవసాయం మాత్రం ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద ఓవైపు రైతన్న వ్యవసాయం చేయాలా చేయొద్దా అంటూ ఆలోచిస్తున్న తరుణం ఒకటైతే తాగునీటికి రాబోయే రోజులు ఎంత కష్టం వస్తుందని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ దీనికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక ఏర్పాటు చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఇటు సాగునీటి విషయం పక్కన పెడితే ఆ తాగునీటికి కూడా గడ్డు రోజులు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది మొత్తం మీద అయితే ప్రాజెక్టుల విషయమే కావచ్చు, తాగునీటి విషయమే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అనే చెప్పాలి. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.